హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి సంక్రాంతి పండగకి పిల్లలందరూ వచ్చారు. భోగి మంట వేద్దామని అనిపించింది అని పిల్లలు ఉన్నారు కదా, అమ్మాయి వాళ్ళిద్దరు అబ్బాయి వచ్చాడు. సర్లే భోగి మంట వేద్దామని చెప్పి నైటే ముగ్గులు వేసింది కోడలు. పొద్దున్నే లేచి తెల్లవారుజామున 4ంటికే లేచి భోగి మంట వేద్దామని పిల్లల్ని లేపాను. పిల్లల్ని లేపి పెద్దమ్మాయి చిన్న అమ్మాయి లేచింది, కానీ పెద్దమ్మాయి నేను లేవనుంది. ఇంకా మేమందరం వచ్చాము. మా పొట్టు పిల్ల కూడా లేచింది. అబ్బాయిల పిల్లలిద్దరు కూడా లేచారు. ఇంకా భోగి మంట వేసాము. వేసి ఇంకా పిల్లలు చాలా సరదా పడ్డారు. ఎంత మంట వచ్చింది, అది చాలా కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెలన్నీ వేయడానికి చాలా పెద్ద మంటలాగా వచ్చేసింది. దీనికి భోగి పళ్ళు వద్దామని పిల్లని రెడీ చేసాము. ఆ భోగి మంటలో నీళ్లు కాసి పిల్లలకు పోసాము. భోగి పళ్ళు వద్దామని పిల్లలకి నా కోరిక ఎప్పటి నుంచో. సరేని మా కోడలు చెబితే పోద్దాం అత్తయ్య అంది అని భోగిపళ్ళు కోసం ఇవన్నీ రెడీ చేసాము. ఇవన్నీ రెడీ చేసి ఆ భోగిపళ్ళు పోసినప్పుడు 5 పిల్లలకి గిఫ్ట్లు ఇద్దామని చెప్పి పిల్లలు వేసుకునే గాజులు, పెట్టుకునే బొట్టు పిల్లలు, అవి జళ్ళ పిన్నులు, మెళ్ళ చైన్లు 5 రకాలు కొన్నాం. 5 5 రకాలు. ఇక్కడేమో 5 ముత్తైదులకి అరటిపళ్ళు ఇద్దామని చెప్పి 5 అరటిపళ్ళు తెప్పించా. వీటికేమో ఈ షో కోసం ఇవన్నీ పెట్టాము. యాపిల్, జామకాయలు ఇంట్లో ఉంటే వీటి భోగిపళ్ళకి ఏమేమి పోస్తారంటే రేగ్గాయలు, చిల్లర డబ్బులు, పువ్వులు, చెరుకు ముక్కలు, గులాబీ పూలు, కాగడ మల్లెపూలు ఇవన్నీ. ఆమెమో నాకు పసుపురాయి అంటుంది. నేనే పసుపురాత్తిగా ఇక్కడ అంటలా అక్కడ అంటలా అని చూపిస్తుంది, పెద్ద ముదిపేర అమ్మలాగా. చూడు, నేను రాత్రిని కానీ రాసుకుంటుంది. చెరుకు ముక్క తింటుంది. చాలా బాగా అనిపించింది. అది అట్లా రెడీ అవ్వాలి. ఈ ఫోన్లో రీల్స్లో చూస్తుంది, అవి పెట్టుకోవాలంటది. ఇంకా వాళ్ళమ్మ అన్నీ తగిలేస్తుంది అనమాట. ఈ లంగా జాకెట్ కుట్టించా నేను. ఇంకా నేను ఫస్ట్ పోసాము. మనవాడిని సరి చేస్తున్నాడు ఆయన. ఇంకా పూలు ఇలా దోసడి పట్టు అని చెప్పి ఇంకా పూలు, రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, చెరుకు ముక్కలు ఇవన్నీ వేసా. మా పిల్లలకి ఎట్లాగో పోయలేదు. ఆ చిన్నపిల్లలు వీళ్ళు చిన్నపిల్లలు కదా ఇప్పుడని చెప్పి ఇంకట్లా పోయాలనిపించింది నాకు. వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. అదేమో చిల్లర డబ్బులు ఏరేసుకుంటుంది మేము పోతుంటే. వంగుతుంది మాట్లాడితే. తర్వాత అందరం కలిసిపోద్దాం అన్నాము. వాడు పంచి కట్టాడు. పంచి మీద పైకండ వేస్తా అంటే వద్దని ఎడుతున్నాడు వాడు. వాళ్ళమ్మ నాన్న ఏమన్నాం. చెరుకు మొక్కలు పెడుతున్నా, చిల్లర డబ్బులు పెడుతున్నా, రేగ్గాయలు, పువ్వులు. దిష్టి తీయకూడదు అసలు. దిష్టి తీసి పోస్తున్నారు జనాలు. చాలామంది వీడియోలో చూసా నేను. దిష్టి తీసి మళ్ళీ వాళ్ళ నెత్తి మీదే పోయకూడదు. మనం పోసేది శుభకార్యానికి కాబట్టి మంచి జరగాలని పొయ్యాలి. వాళ్ళ చుట్టే తిప్పి వాళ్ళ నెత్తిన పోయకూడదు. బంతి పూలు, చామంతి పూలు అన్నీ అట్లా పూలన్నీ రేకలు చేసా. అది చూడు అట్ట దండం పెడుతుంది పోస్తుంటే. మేము మా ఏవరాలు గారేమో చిన్నమ్మాయిల అత్తగారు అందరూ 5 పోయింది ఒకసారి బాగుంటుందండి. అలా పోసాము. అదిగో మా ఏవరాలను చిన్ను పోస్తున్నారు.
ఆ జూట్ డబ్బుల కోసం ఎదుర్కొంటుంది. ఓకే అటు ఇటు తిరిగిపోతుంది. వీళ్ళందరూ మేము పోతామని వెళ్ళారు పిల్లలు నలుగురు. చిన్నోళ్ళు ఇద్దరు ఇటేపు, పెద్దోళ్ళు ఇద్దరు అటేపు ఉన్నారు. సోపు పొట్లను తినేస్తుంది అది. తంబాడాల్లో పెట్టిన సోపు పొట్లాలు తీసేసుకుంటుంది. డబ్బుల కోసం చేతులు పడుతుంది, వాళ్ళు పోసినప్పుడు పడతాయి అని. ఆ కైట్లు, ఆ డెకరేషన్ అవన్నీ చేసింది మా కోడలు. చాలా బాగా అనిపించింది. మా అమ్మాయి అల్లుడు గారు వచ్చారు. అది మెలకలు తిరుగుతుంది. అది ఇజ్జుడు సరి చేస్తుంది. మా అక్కయ్య నేను మళ్ళీ వేసాము. వాళ్ళు చూడు అటు ఊపుతున్నారు చేతులు. మళ్ళీ సోపట్లు అని చెబుతుంది. ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేసింది మనవరాలు మాత్రం. ఆద్యమ్మ వాళ్ళ అమ్మను మా కోడలు పోసారు. ఇద్దరు ఫోటోలు దిగారు. మళ్ళీ వీళ్ళ బాబు కొడుకులు. కైట్లు మాత్రం చాలా బాగున్నాయి. వీళ్ళిద్దరిని ఒళ్ళో పెట్టి కూర్చోమన్నా. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళారు, పిల్లలందరూ. వీళ్ళందరూ కూర్చుంటే వాళ్ళకి గిఫ్ట్లు ఇమ్మన్న పిల్లలకి, వదిన వాళ్ళకి. పిల్లలు ఎవరు లేరు మా బజార్లో, చిన్నపిల్లలు ఎవరు లేరు పిలుద్దామంటే ఇంకా వీళ్ళకే ఇచ్చింది. పెద్దమ్మాళ్ళ పిల్లలకి, చిన్నమ్మాళ్ళ పిల్లలకి. అది గిఫ్ట్లు చూడు, గిఫ్ట్లు ఎత్తానికి. వాళ్ళు వదినాను వదినాను అని ఆడపట్టిస్తున్నారు వాళ్ళు. హాసిని కూడా వచ్చింది, హాసినికి కూడా ఇచ్చింది. మా వదిన అంటున్నారు, ఎంత బాగా అంటుంది మా ఏప్రాలు. వీళ్ళు డాబా పైకి వెళ్ళి ఆ గాలిపటాలు, కైట్లు ఎగరేశారు. అదే రోజు గంగిరెద్దు కూడా వచ్చింది. వీళ్ళు కైట్లు ఎగరేసేది మా కోడలు వెళ్ళి తీసింది. మేము ఏదో పని చేసుకుంటున్నాం కింద. వీళ్ళు పైకి వెళ్ళి కైట్లు ఎగరేస్తున్నారని. చాలా పైకి వెళ్ళింది అది. ఆ రోజు గాలి ఎక్కువ లేకపోయినా చాలా పైకి వెళ్ళింది గాలిపటం. గాలి ఉంటే ఇంకా పైకి వెళ్తుంది. గాలి లేక అది దిగిపోతుంటే గబగబా చుట్టేస్తున్నారు దారం. గాలి లేక కిందకు వచ్చేస్తుంది అది. చాలా సైలెంట్గా ఉంది. నేను మొక్కలకు నీళ్ళు పోద్దామని డాబా పైకి ఎక్కా. ఈలోపు దీని ఎంజాయ్మెంట్ అంత ఎంత కాదు. అది గాలిపాటం ఎగురుతుంటే పిల్లలిద్దరూ ఎంత సరదా పడిపోయారు అసలు. దాని వెంక చూస్తా ఆనందపడుతున్నారు. మా అబ్బాయి మా అల్లుడు గారు వెళ్ళి ఎగరేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా సరదాగా ఎగురుతున్నారు. ఈలోపు గంగిరెద్దు వచ్చింది, కిందకు వచ్చాము. గంగిరెద్దు వచ్చింది చూడండి. నేను తీసుకెళ్ళి వాటికి పళ్ళును బియ్యము పెట్టించాను, దానికి పెడతారని ప్లేట్లో. మా కోడలు, మా అబ్బాయి ఉన్నాడు పక్కన. పిల్లలిద్దరూ దీనికి ఎత్తంటే భయపడుతుంది. దాని వెంక చూసి దగ్గరికి వెళ్ళట్లా. నాకేదో ఫోన్ వచ్చింది లోపు.
ఫోన్ మాట్లాడుతున్నాం. మా అబ్బాయి వెళ్ళి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాడు. బియ్యము, అరటిపళ్ళు, కమలా, యాపిల్ ఇచ్చా దానికి పెట్టమని. అట్లా పెట్టారు. వాళ్ళే తినిపించారు రైసు. నాకెంత ఆనందం వేసిందో. అదే రోజు గంగిరెద్దు కూడా రావటం. హరిదాసుడు ఒక్కడే మిస్ అయ్యాడు. మాకెళ్ళి అసలు రాలా. హరిదాసులు కూడా ఉంటే చాలా బాగుండేది. నాకు ఎంత బాగా అనిపించిందో. డబ్బులు ఇచ్చాము 116. కొద్దిసేపు ఆడిచ్చాడు గంగిరెద్దుని. ఇవన్నీ బియ్యం తినిపించాక దాన్ని గంగిరెద్దుని ఆడిచ్చాడు అనమాట. గంగిరెద్దుని ఆడిచ్చాడు. దాన్ని చూడు ఇప్పుడు ఆడిస్తున్నాడు. చాలా బాగా అనిపించింది. దాన్ని అక్కడ దాకా అలిగి వెళ్ళిపోతుందంట. మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాడు. అమ్మగారు నీకు డబ్బులు చదివిస్తున్నారు అని మళ్ళీ దాన్ని వెనక్కి తిరిగి తీసుకొస్తున్నాడు. కుడికాలు ఎత్తు, ఎడంకాలు ఎత్తు అని చెప్తున్నారు దానికి. అందుకే కాళ్ళు పైకి ఎత్తుతుంది. అది ఒక కాలు ఎత్తింది. ఇప్పుడు మళ్ళీ కుడికాలు ఎత్తుతాడు. వాళ్ళు వచ్చేదాకా నాది అవ్వలేదు ఫోను. సంక్రాంతి అంటే గంగిరెద్దు, కోడిపందాలు, హరిదాసులు, పిండి వంటలు ఇవే కదండి. చాలా బాగా అనిపించింది. చూడండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగా అనిపించిందో నాకు. ఈ వీడియోలన్నీ చెప్తే భోగిపళ్ళు పోసి ఆశీర్వదించండి మా పిల్లల్ని. థ్యాంక్ యూ.